టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ టీం తీసుకొచ్చిన బ్యాచ్ బాల్ రెవల్యూషన్ ఇక ముగియబోతుందా? వాళ్ళు ఫ్యూచర్లో తమ అప్రోచ్ని మార్చుకోబోతున్నారా? మళ్ళీ పాత టైప్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేస్తారా? సో ఇంగ్లాండ్ టీం 3వ టెస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఇవే. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఓన్ క్రికెట్ ఫ్యాన్స్తో పాటు వాళ్ళ సొంత మీడియా కూడా ఇంగ్లాండ్ టీంను దారుణంగా ట్రోల్ చేస్తుంది. సో 3వ మ్యాచ్లో మన టీమిండియా మీద ఇంగ్లాండ్ టీం ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. అండ్ ఇదైతే వాళ్ళకి గత 90 సంవత్సరాలు అతిపెద్ద ఓటమే. దీంతో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాచ్ బాల్ అప్రోచ్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మెయిన్లీ ఇంగ్లాండ్కి చెందిన ఫార్మర్ క్రికెటర్స్ అయితే తమ ప్లేయర్స్కు పద్ధతి మార్చుకోండి అంటూ చురకలు అంటిస్తున్నారు. అలాగే ముందు చెప్పుకున్నట్టు ఇంగ్లాండ్ ఫ్యాన్స్తో పాటు వాళ్ళ మీడియా కూడా వాళ్ళ మీద ఒక యుద్ధం ప్రకటించింది. ట్రోల్స్ చేసే మాదిరిగా వాళ్ళ టీంను వాళ్ళే క్రిటిసైజ్ చేసుకుంటున్నారు. సో వీటన్నిటిని మీరు సోషల్ మీడియాలో ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారు. మరి ఇవన్నీ చూసి ఇంగ్లాండ్ టీం తమ పద్ధతిని మార్చుకోబోతున్నారా? బ్యాచ్ బాల్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఓల్డ్ ఫార్మాట్లోకి వెళ్ళబోతున్నారా? సో దీనికి ఆన్సర్ తెలియాలంటే కొంతవరకు పాస్ట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ టీం బ్యాచ్ బాల్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రీవియస్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందో లేదో తెలిస్తేనే మనం కన్ఫర్మ్ చేయగలం. సో ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కలం మరియు వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో ఈ బ్యాచ్ బాల్ అనేది మే 2022లో స్టార్ట్ అయింది. అండ్ ఈ బ్యాచ్ బాల్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళైతే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూశారు. మెయిన్లీ ప్రీవియస్ 2 WTC సైకిల్లో చూసుకుంటే వాళ్ళైతే ఘోర పరాజయాలు చవి చూశారు. ఇన్ఫాక్ట్ ఒక టైంలో టీం కంటిన్యూస్గా మ్యాచెస్ ఓడిపోయింది. సో అలాంటి గడ్డు పరిస్థితి నుండి ఇంగ్లాండ్ టీంను గట్టెక్కించిన ఫార్ములా ఈ బ్యాచ్ బాల్. ఇన్ఫాక్ట్ ఈ బ్యాచ్ బాల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంగ్లాండ్ టీం ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. వాళ్ళు కంప్లీట్గా ఆడిన 6 సిరీస్లో 4 గెలిచి 2 డ్రా చేసుకున్నారు. సో బ్యాచ్ బాల్ స్టార్ట్ చేసిన తర్వాత టెస్ట్ ఫార్మాట్లో ఇంగ్లాండ్ టీం యొక్క విన్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. మరి ప్రీవియస్ ఏ సందర్భంలోనే బ్యాచ్ బాల్ ఫెయిల్ అవ్వలేదంటే అఫ్కోర్స్ అయింది, అది కూడా 2 times అయింది. సో 2022లో సౌత్ ఆఫ్రికా టీం ఇంగ్లాండ్ టూర్కి వచ్చింది. అండ్ ఆ టూర్ యొక్క ఫస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం చాలా ఘోరంగా ఓడిపోయింది. వాళ్ళు ఏకంగా ఒక ఇన్నింగ్స్ మరియు 12 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అండ్ ఈ లాస్ట్ చూసుకుంటే ఇంగ్లాండ్ టీం తమ బ్యాచ్ బాల్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి ఓటమి. సో సౌత్ ఆఫ్రికా మీద ఘోరమైన ఓటమి తర్వాత అయితే ఇంగ్లాండ్ టీం బ్యాచ్ బాల్ మీద చాలా క్రిటిసిజం వచ్చింది. ఇక చాలు బ్యాచ్ బాల్ ఆపండి, తిరిగి మళ్ళీ నార్మల్ స్టైల్ ఆఫ్ క్రికెట్కి వచ్చేయండి అని చెప్పి కామెంట్స్ చేశారు. కానీ ఇంగ్లాండ్ టీం తమ మీద వచ్చిన క్రిటిసిజంకి వాళ్ళ గేమ్తో రిప్లై ఇచ్చారు. ఆ సిరీస్లో జరిగిన నెక్స్ట్ 2 మ్యాచెస్లో సౌత్ ఆఫ్రికా టీంని చాలా ఘోరంగా ఓడించి ఆ సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకున్నారు. సో ఇంగ్లాండ్ టీం ఇలా మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ చేసిన తర్వాత బ్యాచ్ బాల్ మీద వచ్చిన విమర్శలన్నీ పక్కకు పోయాయి. అంటే ఆ తర్వాత వాళ్ళు చూసుకున్న పాకిస్తాన్ టీంను డామినేట్ చేశారు. అలాగే న్యూజిలాండ్ సిరీస్ను డ్రా చేసుకున్నారు. బట్ మళ్ళీ లాస్ట్ ఇయర్ యాషెస్ సిరీస్ జరిగినప్పుడు మరోసారి ఇంగ్లాండ్ బ్యాచ్ బాల్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు తమ సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాతో ఆడిన మొదటి 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయారు. దీంతో మరోసారి బ్యాచ్ బాల్ మీద క్రిటిసిజం మొదలయ్యింది. చిన్న టీంల మీద బ్యాచ్ బాల్ వర్కౌట్ అవుతుంది, ఆస్ట్రేలియా లాంటి టీంని బ్యాచ్ బాల్తో ఓడించడం మీ వల్ల కాదంటూ మళ్ళీ ఇంగ్లాండ్ మీద క్రిటిసిజం వచ్చింది. బట్ అగైన్ ఇంగ్లాండ్ టీం మళ్ళీ తమ మీద వచ్చిన విమర్శలన్నింటికి తమ గేమ్తోనే రిప్లై ఇచ్చారు. నెక్స్ట్ 3 మ్యాచెస్లో 2 మ్యాచ్లు గెలవడంతో పాటు మరో మ్యాచ్ను డ్రా చేసుకున్నారు. అది కూడా అన్లక్కీగా డ్రా అయింది. ఒకవేళ డ్రా అయిన మ్యాచ్లో వర్షం రాకుండా ఉండుంటే మేబీ ఇంగ్లాండ్ టీం ఆ సిరీస్ను 3-2 తేడాతో గెలుచుకునేది. బట్ అన్లక్కీలా సిరీస్ 2-2తో డ్రా అయింది. సో ప్రీవియస్గా బ్యాచ్ బాల్ ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా ఇంగ్లాండ్ టీం మీద విమర్శలు వచ్చాయి. బట్ వాళ్ళైతే క్రిటిసిజం పట్టించుకోకుండా తమ గేమ్తోనే రిప్లై ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా అలానే చేస్తారంటే మేబీ చెయ్యొచ్చు. బట్ ఫర్ షూర్ నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా ఇంగ్లాండ్ టీం తమ బ్యాచ్ బాల్ అప్రోచ్ను మార్చుకోదు. ఈ సిరీస్ మొత్తం ఆ అప్రోచ్తోనే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఇంగ్లాండ్ టీం తమ బ్యాచ్ బాల్ అప్రోచ్తో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. సో ఇప్పుడు ఏదో 2 మ్యాచ్లు ఓడిపోయారని చెప్పి తమ అప్రోచ్ని మార్చుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ మార్చుకునే వాళ్ళైతే ప్రీవియస్ యాషెస్ సిరీస్ జరిగినప్పుడే వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మార్చుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు అలా చేయలేదు. సో ఇంగ్లాండ్ టీం ఈ సిరీస్లో కంబ్యాక్ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళైతే తమ అప్రోచ్ని మార్చుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నేనైతే కంప్లీట్గా లేవనుకుంటున్నా. సో ఇంగ్లాండ్ టీం ఈ సిరీస్ గెలిచినా ఓడిపోయినా కానీ వాళ్ళైతే తమ బ్యాచ్ బాల్ అప్రోచ్తో స్టిక్ అయి ఉంటారు. మిగతా 2 మ్యాచ్లు కూడా అలాంటి అగ్రెసివ్ అప్రోచ్ని కంటిన్యూ చేస్తారు. అయితే అసలు ఇండియాలో బ్యాచ్ బాల్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? సో ఈ డౌట్ అయితే చాలా మందికి ఉండే ఉంటుంది. అండ్ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని రీజన్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. సో ఇంగ్లాండ్ టీం అయితే బ్యాచ్ బాల్ వచ్చిన తర్వాత మొత్తం 6 సిరీస్లు ఆడారని చెప్పుకున్నాం. మన టీమిండియాతో జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్ పక్కన పెట్టేస్తే. అండ్ 6 సిరీస్లో వాళ్ళు 4 సిరీస్లో తమ హోమ్ పిచ్చెస్ మీద ఆడారు. అంటే వాళ్ళ హోమ్ కంట్రీలో ఆడారు. ఓన్లీ 2022లో పాకిస్తాన్ మీద 3 మ్యాచ్లు మరియు 2023లో న్యూజిలాండ్ మీద 2 మ్యాచ్లు బయటికి వెళ్ళి ఆడారు. సో 2 సిరీస్లో పాకిస్తాన్ మీద సిరీస్ని అయితే చాలా కంఫర్టబుల్గా గెలిచారు. బట్ న్యూజిలాండ్ మీద చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ టీం కొంతవరకు స్ట్రగుల్ అయ్యింది. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్ వాళ్ళు ఇంగ్లాండ్ టీంకి చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చారు. సో ఇంగ్లాండ్ టీం బ్యాచ్ బాల్ వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి ఆడిన సిరీస్లో 2 కాబట్టి వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువగా లేదు. ఓవర్సీస్ కండిషన్స్లో బ్యాచ్ బాల్ని ఎక్కువగా ఎగ్జిక్యూట్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళ దగ్గర లేదు. అదే తమ హోమ్ పిచ్చెస్ మీద చూసుకుంటే వాళ్ళకి విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంది. బ్యాచ్ బాల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ తమ హోమ్ సాయిల్ మీద 13 మ్యాచ్లు ఆడారు. బట్ బయట చూసుకుంటే 5 మ్యాచ్లు మాత్రమే ఆడారు. సో బయట దేశాల్లో బ్యాచ్ బాల్ని ఎక్కువగా ఎగ్జిక్యూట్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఇంగ్లాండ్ టీం దగ్గర లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాచ్ బాలర్ ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో మ్యాచ్లు ఆడేందుకు వచ్చారు. సో డెఫినెట్లీ ఇన్ ఎక్స్పీరియన్స్ అయితే బ్యాచ్ బాల్ ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్. ఇక దీంతో పాటు బ్యాచ్ బాల్ సరిగ్గా వర్కౌట్ కాకపోవడానికి మరో రీజన్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్. సో ఈ సిరీస్లో చూసుకుంటే ఇంగ్లాండ్ టీం మిడిల్ ఆర్డర్ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు.
జో రూట్ చూసుకున్న జానీ బెరిస్టో చూసుకున్న వీళ్ళిద్దరైతే చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. మెయిన్లీ జో రూట్ ఈ సిరీస్ లో అతను చేసిన పరుగుల కంటే బౌలింగ్ లో అతను వేసిన ఓవర్లు ఎక్కువ. సో లాస్ట్ ఇయర్స్ లో ఇంగ్లాండ్ టీమ్ కి బ్యాచ్ బాల్ విషయంలో హెవీగా కంట్రిబ్యూట్ చేసిన ప్లేయర్ జో రూట్. అతనైతే ఆల్మోస్ట్ 55 యావరేజ్ మెయింటైన్ చేస్తూ ఇంగ్లాండ్ టీం విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. అలాగే జానీ బెరిస్టో చూసుకున్న తన వంతు రోల్ ప్లే చేశాడు. సో మిడిల్ ఆర్డర్ లో వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ అనేది ఇంగ్లాండ్ టీం బ్యాచ్ బాల్ ని చాలా గట్టిగా దెబ్బ కొట్టింది. ఈవెన్ బెన్ స్టోక్స్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ పక్కన పెడితే ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. అదే ప్రీవియస్ గా చూసుకుంటే జో రూట్ మరియు బెన్ స్టోక్స్ బ్యాచ్ బాల్ సక్సెస్ లో చాలా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేశారు విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ కూడా. బట్ ఈ సిరీస్ లో మాత్రం వీళ్ళు పెద్దగా రాణించలేకపోతున్నారు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు జో రూట్ యొక్క ఫెయిల్యూర్ వాళ్ళకి బిగ్గెస్ట్ సెట్ బ్యాక్. సో మన ఇండియన్ సాల్ మీద పూర్తిగా బ్యాచ్ బాల్ ఫెయిల్ అయిందని కూడా మనం చెప్పుకోలేం. వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే ఆలిపాప్ ఆడాడు, సెకండ్ మ్యాచ్ లో చూసుకుంటే జాక్ క్రాల్ ఆడాడు, అండ్ రీసెంట్ గా ముగిసిన మ్యాచ్ లో బెన్ డెకెట్ ఒక భారీ ఇన్నింగ్స్ కొట్టాడు. సో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే బ్యాచ్ బాల్ ని బాగానే ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు. మెయిన్లీ వాళ్ళ ఓపెనింగ్ స్టాండ్స్ చూసుకుంటే సిరీస్ లో ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో కూడా 50 రన్స్ వరకు పెట్టగలుగుతున్నారు. కానీ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మిడిల్ ఆర్డర్ యొక్క ఫెయిల్యూర్. అదే వాళ్ళ టాప్ ఆర్డర్ రాణిస్తున్నట్టే మిడిల్ ఆర్డర్ కూడా బాగా రాణిస్తే మేబీ ఇంగ్లాండ్ బ్యాచ్ బాల్ మళ్ళీ పుంజుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ మూడో టెస్ట్ మ్యాచ్ యొక్క లాస్ట్ ఇన్నింగ్స్ ఈ రెండు తప్పితే మిగతా 4 ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ టీం మనకి చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ 2 ఇన్నింగ్స్ లో ఒక అద్భుతమైన స్కోర్ కొట్టారు. సో ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాచ్ బాల్ వర్కౌట్ కాకపోవడానికి మన ఇండియా పిచ్చెస్ కంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఒక పెద్ద రీజన్. మెయిన్లీ మనం ఫస్ట్ 3 మ్యాచెస్ లో చాలా వరకు ఫ్లాట్ వికెట్స్ చూసాం. పోనీ ఏమైనా మన వాళ్ళు ర్యాంక్ టర్నర్స్ ఇచ్చేసి అప్పుడు ఇంగ్లాండ్ టీంని దెబ్బ కొడితే అప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేయవచ్చు. ఇండియా వాళ్ళు పిచ్ విషయంలో మమ్మల్ని మోసం చేశారు, అందుకే బ్యాచ్ బాల్ ఫెయిల్ అయిందని చెప్పుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు అలా చెప్పుకునే అవకాశం లేదు, ఎందుకంటే మన వాళ్ళు 3 మ్యాచ్ల్లో కూడా చాలా మంచి కాంపిటేటివ్ వికెట్స్ ఇచ్చారు. సో బ్యాచ్ బాల్ ఫెయిల్ అయింది వాళ్ళ ఓన్ ఫాల్ట్ వాళ్ళు కాబట్టి ఇంగ్లాండ్ టీం మీద క్రిటిసిజం వస్తుంది. లేకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇండియా పిచ్చెస్ మీద పడి ఏడ్చేవాళ్ళు. బట్ ఎనివే ఇవన్నీ పక్కన పెడితే ఇంగ్లాండ్ టీం బ్యాచ్ బాల్ ఫెయిల్ అవ్వడానికి నాకు కనిపిస్తున్న బిగ్గెస్ట్ రీజన్ వాళ్ళ బౌలింగ్ ఫెయిల్యూర్. సో ప్రీవియస్ గా ఇంగ్లాండ్ టీం వరుస పెట్టి మ్యాచ్లు గెలిచిందంటే వాళ్ళకి బ్యాట్స్మెన్ ఎంత కంట్రిబ్యూట్ చేశారో బౌలర్స్ కూడా అలాగే కంట్రిబ్యూట్ చేశారు. కానీ సిరీస్ లో చూసుకుంటే ఇంగ్లాండ్ బౌలింగ్ దారుణంగా తేలిపోయింది. మెయిన్లీ 3 టెస్ట్ మ్యాచ్ లో అయితే 2 ఇన్నింగ్స్ లో కూడా 400 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నారు. సో ఫ్లాట్ గా ఉండి కొంతవరకు పేస్ బౌలింగ్ అనుకూలించే పిచ్చెస్ మీద అయితే వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేసేవారు. వాళ్ళ దగ్గర అలాంటి బౌలింగ్ అటాక్ ఉండేది. ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్, ఈవెన్ 10 మెన్స్ బ్యాక్ స్టూవర్ట్ బ్రాడ్ కూడా ఉన్నాడు. సో కొంచెం పేస్ బౌలింగ్ అనుకూలించే పిచ్చెస్ మీద వాళ్ళ దగ్గర చాలా మంచి బౌలింగ్ అటాక్ కనిపించేది. కానీ ఇండియాకి వచ్చేసరికి మాత్రం వాళ్ళ బౌలింగ్ అటాక్ చూసుకుంటే చాలా పూర్గా తయారైంది. మెయిన్లీ వాళ్ళ స్పిన్ బౌలింగ్ లో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కూడా లేడు. సో ఫస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం గెలిచిందంటే 2 ఇన్నింగ్స్ లో వాళ్ళు చేసిన బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా అంతే కీ రోల్ ప్లే చేసింది. ఒకవేళ ఇంగ్లాండ్ బౌలర్స్ 2 ఇన్నింగ్స్ లో మన టీం ఇండియాని త్వరగా అవుట్ చేసి ఉండకపోతే మన వాళ్ళు మ్యాచ్ గెలిచేద్దును అండ్ అప్పుడు కూడా బ్యాచ్ బాల్ ఫెయిల్ అయిందని చెప్పుకునేవారు. సో ఇంగ్లాండ్ బ్యాచ్ బాల్ అంటే ఒక బ్యాటింగ్ సక్సెస్ మాత్రమే కాదు, బౌలింగ్ సక్సెస్ కూడా. మెయిన్లీ మనలాంటి ఇండియన్ కండిషన్స్ లో బోత్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ 2 సక్సెస్ అయితేనే బ్యాచ్ బాల్ వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. సో మేబీ చాలా మంది బ్యాచ్ బాల్ అంటే ఇంగ్లాండ్ టీం యొక్క అగ్రెసివ్ బ్యాటింగ్ మాత్రమే అనుకుంటారు. బట్ అది వాళ్ళ బ్యాచ్ బాల్ లో సగం మాత్రమే, మిగతా సగం బౌలింగ్ లో ఉంది, అలాగే ఫీల్డింగ్ లో కూడా ఉంది. సో బ్యాచ్ బాల్ అంటే కంప్లీట్ లో ఒక ప్లేయర్ యొక్క మైండ్ సెట్ అండ్ దీనికి కొన్ని ప్రిన్సిపల్స్ కూడా ఉంటాయి. ఈవెన్ దీని మీద నేను క్లియర్ గా ఒక వీడియో కూడా చేశాను. సో ఇండియాలో ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాచ్ బాల్ వర్కౌట్ కాకపోవడానికి వాళ్ళ బౌలింగ్ ఫెయిల్యూర్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. మెయిన్లీ వాళ్ళ స్పిన్ అటాక్ లో ఉన్న బౌలర్స్ అందరూ తీసుకుంటే చాలా యంగ్ బౌలర్స్. అదే ఒకవేళ జాక్ లీచ్ ఉండుంటే మేబీ ఇంగ్లాండ్ టీం పరిస్థితి వేరేలా ఉండొచ్చు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో చూసాం టామ్ ఆట్లీ మరియు జాక్ లీచ్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. బట్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అని ఒకే ఒక జాక్ లీచ్ బయటకు వెళ్ళిపోయాడో ఆ తర్వాత ఇంగ్లాండ్ స్పిన్ బౌలింగ్ కంప్లీట్లీ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అయిపోయింది. అండ్ మన బ్యాట్స్మెన్ దీన్ని బాగా క్యాచ్ చేసుకుంటూ భారీ స్కోర్లు కొడుతున్నారు, అలాగే ఇంగ్లాండ్ స్పిన్నర్స్ కి ఎక్కువగా వికెట్లు కూడా ఇవ్వట్లేదు. సో ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాచ్ బాల్ ఇండియాలో వర్కౌట్ కాకపోవడానికి నాకు కనిపిస్తున్న మెయిన్ రీజన్స్ అయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ మరియు బౌలింగ్ ఫెయిల్యూర్. మెయిన్లీ 2012లో వాళ్ళు మన ఇండియా మీద టెస్ట్ సిరీస్ గెలిచారంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వాళ్ళ స్పిన్ బౌలింగ్ బాగా క్లిక్ అయింది. సో ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవాలంటే బ్యాటింగ్ బలంగా ఉంటే సరిపోదు, అలాగే బ్యాటింగ్ లో బ్యాచ్ బాల్ ఆడిస్తే సరిపోదు, బౌలింగ్ కూడా క్లిక్ అవ్వాలి. అప్పుడు మాత్రం ఒక టీం ఇండియాలో ఓడించడం పాసిబుల్ అవుతుంది. ఎనివే ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్ తర్వాత మన టీం ఇండియా కూడా చాలా స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చారు అండ్ మన వాళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా బ్యాచ్ బాల్ ఫెయిల్యూర్ కి వన్ ఆఫ్ ది రీజన్. మెయిన్లీ మన వాళ్ళు తప్పుల నుండి త్వరగా నేర్చుకుని ఇంగ్లాండ్ టీం మీద కౌంటర్ అటాక్ చేయగలుగుతున్నారు. ఫీల్డింగ్ విషయంలో చూసుకున్నా, బౌలింగ్ విషయంలో చూసుకున్నా, అలాగే బ్యాటింగ్ విషయంలో చూసుకున్నా. సో మన టీం ఇండియా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కారణంగా కూడా బ్యాచ్ బాల్ చాలా వరకు ఫెయిల్ అవుతుంది. మరి బ్యాచ్ బాల్ ఫెయిల్యూర్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.